ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. మా పథకాలను చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వడం లేదని విమర్శించారు. ప్రజా పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసిందన్నారు. సంవత్సర కాలంలో మరి ప్రతి క్షణం ప్రజా సంక్షేమం, ప్రజాభివృద్ధి, అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి కోసం శ్రమిస్తున్న ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులకు డెఫినెట్గా సంతృప్తి ఉంటుంది. మరి ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. వాళ్ళు రైతాంగం, రైతులకు రుణం వాళ్ళు 10 సంవత్సరాలు చేసిన రుణమాఫీ ఏందో ప్రజలకు తెలుసు. వారు ఇచ్చింది బ్యాంకుల వడ్డీలకు సరిపోలే. అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమం కేవలం భూమి ఉన్న రైతులకే కాకుండా రైతు కూలీలకు కూడా ఇచ్చే కార్యక్రమం మన ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి రైతాంగానికి ఉచిత కరెంట్, ఎరువులు, సబ్సిడీలు, అదేవిధంగా రైతు భరోసా, రైతు బీమా, పంట బీమా, రైతు రుణమాఫీ లాంటి కార్యక్రమాలు సుమారు 58,000 కోట్లు కేవలం 1 సంవత్సర కాలంలో రైతాంగానికే కేటాయించిన ప్రభుత్వం మనది. కాబట్టి రైతులు సంతోషంగా ఉన్నారు. కానీ రైతులను మభ్యపెట్టే కార్యక్రమంలో అసంతృప్తి ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే ప్రతిరోజు మీడియాలో కనబడాలి. ప్రజలు ఎక్కడ మర్చిపోతారో అని చెప్పేసి ప్రతిరోజు ఏదో రాద్ధాంతం సృష్టించాలనే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. సేవాలాల్ జయంతి తప్పకుండా 15వ తారీఖు శనివారం ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు తప్పకుండా పాల్గొంటారు. ఆ రోజు ఆప్షనల్ హాలిడే. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన నిధులకు రెట్టింపు నిధులు ఆల్రెడీ కేటాయించడం జరిగింది. మరి వారం రోజులు రాష్ట్రం అంతటా మరి నియోజకవర్గాల వారీగా సేవాలాల్ జయంతి ఉత్సవాలు నిర్వహించమని చెప్పి కూడా జీవో కూడా పాస్ చేయడం జరిగింది.